దానికి విసుకకండి. ఏముంది? మనము మేలు చేయుట యందు విసుగక యుందుమో, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు సంతోషించుమో. తగిన కాలమందు నువ్వు చేసిన మేలుకు దేవుడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. ఆ పిల్లాడు ఐస్ అమ్ముకుంటున్నాడు. అలా ఐసులు అమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు భయంకరమైన చలికాలం, వర్షం పడుతుంది, ఆకలితో అలమటించిపోతున్నాడు. ఎవరైనా ఒక ఐస్ కొంటే, లేక ఐస్ క్రీమ్ కొనుక్కుంటే, ఈ చలిలో కనీసం ఒక భోంచేయడానికి డబ్బులు లేవు, కానీ కనీసం ఒక చిన్న గ్లాసుడు సింగిల్ టీ అన్నా తాగుదాం అనే ఆశతో ఆ వర్షంలో వెళ్తున్న వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ కొంటారా, ఐస్ క్రీమ్ కొంటారా, ఐస్ క్రీమ్ కొంటారా అని అంటే, ఒక పాప అది చూసి గబగబా ఇంట్లోకి వెళ్ళి, డాడీ ఆ పిల్లాడు ఆకలితున్నాడట, తినడానికి కూడా ఏమీ లేదట, ఐస్ క్రీమ్ కొంటే వచ్చిన డబ్బులతో కనీసం ఒక చిన్న సింగిల్ గ్లాస్ టీ అన్న కొనుక్కుంటాను అంటున్నాడు. డాడీ మనం ఐస్ క్రీమ్ కొందాం డాడీ, ఇచ్చిన డబ్బులతో కనీసం టీ అన్న తాగుతాడు డాడీ, ప్లీజ్ డాడీ అని అంటే, వాళ్ళ నాన్న చెప్పాడు, లేదమ్మా నువ్వు ఐస్ క్రీమ్ కొనడానికి వీలు లేదు డాడీ, పాపం పేదవాడు డాడీ, ఆకలితో ఉన్నాడని డాడీ. అది కాదమ్మా, అంతకంటే మంచి పని చేద్దాం. ఏం చేద్దాం డాడీ? ఆ పిల్లాడిని లోపలికి రమ్మని చెప్పు. లోపలికి వచ్చాడు. బాబు ఐస్ క్రీమ్ కొంటే నువ్వు కనీసం సింగిల్ ఛాయ్ అన్నా నువ్వు కొనుక్కొని తాగుతావు అని చెప్పి మా అమ్మాయి చెప్పింది. గ్లాస్ నిండా వేడి వేడి పాలు ఇస్తాం, తాగు. అలాగే సార్. లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ చెప్పాడు, లోపలికి వెళ్ళి కాస్త గ్లాస్ నిండా పాలు పట్టురా అమ్మ. చలితో మునిగిపోతున్నాడు. తన దగ్గర ఒక స్వెటర్ ఇచ్చాడు, పాలు తాగాడు, స్వెటర్ వేసుకున్నాడు, హాయిగా ఉంది. అంటున్నాడు, జీవితంలో మీ రుణాన్ని నేను మర్చిపోను. ఏదో ఒక రోజు ఈ రుణం తీర్చుకునే అవకాశం నా దేవుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని చెప్పి సంతోషంగా ఆ పిల్లాడు బయటికి వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచినాయి. ఈ ఇంటి ఆ తండ్రి పెద్దవాడయ్యాడు. హార్ట్ అటాక్ వచ్చింది. కూతురు హాస్పిటల్ తీసుకెళ్ళింది. పరీక్షలు చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు అని చెప్పేసి అక్కడున్న డాక్టర్స్ తీర్మానం తీసుకున్నారు. డాక్టర్స్ చెప్పేశారు, అమ్మా మీ నాన్నగారికి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే చచ్చిపోతారు. హార్ట్ సర్జరీ చేసేటటువంటి డాక్టర్ గారు వచ్చారు, వేరే ఆపరేషన్ చేయబోతున్నారు అని చెప్పడం జరిగింది. ఆ తండ్రి అంటున్నాడు, అమ్మా మనకంటూ ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక ఇల్లు మాత్రమే. ఆ ఇల్లు ఒకవేళ నువ్వు అమ్మాలి అని ఆలోచన చేస్తున్నావేమో, నన్నేదో కాపాడాలని చెప్పేసి ఆ ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసినట్లయితే రేపొద్దున నీకంటూ ఏముంటుందమ్మా? నేను చనిపోతే పెద్ద నష్టమేం లేదు, కానీ దయచేసి ఆ ఇల్లు మాత్రం అమ్మే ఆలోచన పెట్టకమ్మా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఈ డాక్టర్ గారు మొత్తం వింటున్నారు. ఆ డాక్టర్ చెప్పింది ఏమిటంటే, ఆ ఇంటి సంగతి పక్కన పెట్టండి, ముందు మీకు ఆపరేషన్ జరగాలి. అమ్మా మీ నాన్నగారికి ఆపరేషన్ జరగకపోతే ప్రాణాలు కోల్పోతారు, ముందు ఆపరేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయారు. గబగబా నర్సులు వచ్చారు, ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. మళ్ళా వార్డుకు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి బిక్కుమంటూ కూర్చుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఖర్చు అంతా ఎలా, ఎక్కడి నుంచి తీసుకొస్తానని భయపడుతూ ఉంది. అలా భయపడుతున్నప్పుడు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వచ్చారు. వచ్చి, అమ్మా దేవుడు గొప్పవాడు, మీ నాన్నగారికి జరిగిన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా దేవుడు చేశాడు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరి బిల్లు ఇదంతా కట్టాలి కదా. కట్టాలమ్మా, కట్టుకోండి. ఎలాగా? నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బిల్లు కట్టాలో, ఎప్పటికల్లా కట్టాలో నీకు లెటర్ వస్తుంది. ముందు నువ్వు మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళు.
అని అంటే, అలాగేనయ్యా. తండ్రిని ఇంటికి తీసుకెళ్ళింది. రోజులు గడిచిన తర్వాత ఉత్తరం రానే వచ్చింది. దాంట్లో బిల్లు ఉంది, 25,00,000 రూపాయలు. 25,00,000 రూపాయలు మీ తండ్రికి చేసినటువంటి వైద్యం ద్వారా ఎంత ఖర్చు అయింది. అదంతా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు తండ్రి గమనిస్తున్నాడు, కూతురు యొక్క ముఖంలో ఎక్కడ లేని ఆందోళన కనిపిస్తూ ఉంది. అలా చదువుకుంటూ వెళ్ళగా పూర్తిగా లెటర్ చదివేసరికి బోరున ఏడ్చేస్తూ ఉంది. ఆ లెటర్ గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ ఉంది. నాన్న వచ్చి, ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నాన్న అడిగాడు. ఆ అమ్మాయి అంటుంది, డాడీ, ఆపరేషన్ మీకు చేశారు కదా డాక్టర్ గారు. అవునమ్మా, ఎవరో చాలా మంచి ఆయన, చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆ డాక్టర్ గారు, డాడీ, ఎవరో కాదు డాడీ, మీరు లోపలికి పిలిపించి ఒక పిల్లాడికి గ్లాసుడు పాలు ఇచ్చారు చూసారా, ఆ పిల్లాడే ఇప్పుడు ఆ డాక్టర్గా ఆ హాస్పిటల్ నడిపిస్తున్నారు డాడీ. ఆయన చెప్పింది ఏంటో తెలుసా, 15 సంవత్సరాల క్రితము మీరు చూపించిన ఆ ప్రేమ, ఇచ్చిన ఆ గ్లాసుడు పాలు రుణం తీర్చుకునే అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరము లేనే లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది. మనం దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తే, విసుగక మేలు చేస్తే, ఖచ్చితంగా ఆ మేలు ఏదో ఒక రోజు 100%, 100 రెట్లు, 100 రెట్లో తిరిగి దేవుడు నీకు ప్రతిఫలముగా తీసుకొని వస్తాడో అందులో సందేహము లేనే లేదో. కాబట్టి చెప్తున్నా, సహాయము చేయగలిగినాడు ఖచ్చితంగా సహాయం చేయండి. మనం ప్రేమించాల్సింది సిరి సంపదలను కాదు, ధనగణతలను కాదు, వస్తువాహనాలను కాదు. దేవుని స్వరూపంలో ఉన్న సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయగలిగిన సహాయం చేయాల్సిందే. సహాయానికి ప్రేమ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. దేవుడు నీలో ఉన్నట్లయితే, ఆ దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే, కష్టంలో ఉన్న ఎవరికైనా సరే సహాయం చేయడానికి నువ్వు ముందుండాలి. సహాయము చేసే మొట్టమొదటి హస్తము నీదై ఉండాలి. అట్టి కృప కోసం ఈరోజు ఎవరైనా అడుగుతారు.